ఏలియాను ఆయన కాకుల ద్వారా పోషించాడు. దేవుడు తన సేవకులను ఆ విధంగా పోషించగలడని ప్రవక్త చెప్పాడు. ఒక నిజమైన సేవకుడు ఎల్లప్పుడూ సహజాతితముగా పోషించబడతా ఉంటాడు. సహజాతితముగా అతను సహజాతితమైన దానిపైన ఆధారపడతాడు. అతను ఎవరు? నిజమైన దైవజనుడు. అంతేగాని దశమభాగాలు కానుకలుతో నేను పోషించబడాలి కదా అని వాక్య విషయంలో రాజీ పడి వాక్యంతో నిలబడకుండా జనులు ఎట్లుంటే నాకేంది, ఎవరు ఎట్లుంటే నాకేంది, నాకు కావలసిన దశమ భాగాలు, నాకు కావలసిన కానుకలు వస్తే సరిపోతుంది అని అనుకొని వెళ్ళేవాడు అసలు సేవకుడే కాదు. అతను సేవకుడే కాదు. అతను దేవుని పిలుపు లేనోడు. అతను డబ్బు కోసం వచ్చిన బిలాం. అతను డబ్బు కోసం పడిపోయిన యూదా ఇస్కరేత్. అతను ఒక్క పూట భోజనం కోసము రాజీ పడిన, తన జన్మ హక్కును అమ్ముకున్న ఏశావు లాంటి వాడు. ఇవన్నీ నేననలేదు, బైబిల్ అంటాది ఇదంతా.